డాక్టర్ మార్క్ ఒక ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు. ఒకరోజు వేరొక నగరంలో ముఖ్యమైన కాన్ఫరెన్స్ లో ఒక అవార్డు పొందుటకు విమానం ఎక్కాడు. విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత సాంకేతిక కారణాల వల్ల దగ్గరలోని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. ఒక కారుని రెంట్కి తీసుకుని కాన్ఫరెన్స్ కు బయలుదేరాడు. కారులో పోతుండగా సడన్ గా తుఫాను వలె వర్షం గాలి మొదలైంది. ఆ వర్షం గాలిలో ముందుకు వెళ్లలేక ఒక చిన్న ఇంటి ముందు కారు ఆపి తలుపు తట్టాడు. ఒక మహిళ తలుపు తీసింది. జరిగింది అంతా చెప్పి ఫోన్ ఉందా అని అడిగాడు. ఫోన్ లేదని చెప్పి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి, వచ్చి కూర్చోమని చెప్పి టీ స్నాక్స్ ఇచ్చింది. నేను ప్రార్థన చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది. మంచం మీద పడుకొని ఉన్న పిల్లవాడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. 2 గంటలకు పైగా ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమెకి ఏదో ఒక సమస్య ఉంది అని ఆ డాక్టర్ కి అర్థమైంది. ఆమె ప్రార్థన ముగించిన తర్వాత నిజంగా దేవుడు ప్రార్థన వింటాడా అని ఆమెను ఎగతాళిగా అడిగాడు. ఆమె విచారంగా నవ్వి దేవుడు ప్రార్థన నిజంగా వింటాడని చెప్పి, ఆ మంచులో ఉండేది నా కొడుకు, అరుదైన క్యాన్సర్